శ్రీకాకుళం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టించినట్లుగా కనపడుతుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రోడ్డుపై విచ్చలవిడిగా పశువుల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టెక్కలి ప్రధాన రహదారిపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని పలుమార్లు అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు సూచించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పశువుల నుంచి ప్రమాదాలు జరగకుండా గో సంరక్షణశాలకు మంత్రి స్థలమైతే కేటాయించారు. ఆ స్థలంలో గో సంరక్షణశాలను ఏర్పాటు చేసి పశువులను తరలించాలని అధికారులకు మంత్రి సూచించారు. మంత్రి చెప్పినా అధికారులు పట్టించుకోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. కూరలన్నీ తినేస్తాం. తోలికి మనుషుల మీద పన్న ఆల తిట్లు మా వస్తువు పోతుంది. నాన్న ఇబ్బంది పడిపోతున్నా. బండ్ల మీద పడుతున్నారు తిట్టరా మాకు. రోజు నరకమాన బిగిస్తున్నాం అయ్యా. ఎంతకని చెప్తాం. వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆ పెంచిన వాళ్ళు వస్తున్నారు ఇలా పడే తెలిసిన వాళ్ళు కదా అని చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. మినిస్టర్ గారు చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. ఒక్కరోజు పెడుతున్నారు, ఆ తర్వాత మామూలు అయిపోతున్నారు. 500 200 ఇచ్చేస్తున్నారు, పడుకుని వెళ్ళిపోతే మనం వదిలేస్తున్నారు. వాళ్ళు లేకపోతున్నాం అయ్యా. ఆ కూరలన్నీ తినేస్తాం. తోలికి మనుషుల మీద పన్న ఆల తిట్లు మా వస్తువు పోతుంది. నాన్న ఇబ్బంది పడిపోతున్నా. బండ్ల మీద పడుతున్నారు తిట్టరా మాకు. రోజు నరకమాన బిగిస్తున్నాం అయ్యా. ఎంతకని చెప్తాం. వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఆ పెంచిన వాళ్ళు వస్తున్నారు ఇలా పడే తెలిసిన వాళ్ళు కదా అని చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. మినిస్టర్ గారు చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. ఒక్కరోజు పెడుతున్నారు, ఆ తర్వాత మామూలు అయిపోతున్నారు. 500 200 ఇచ్చేస్తున్నారు, పడుకుని వెళ్ళిపోతే మనం వదిలేస్తున్నారు. వాళ్ళు లేకపోతున్నాం అయ్యా. ఆదేశాల పరంగా టెక్కల పశువులు పెరగొద్దు అని చెప్పేసి హెచ్చరించిన సరే విత్తలుగా పశువులు ఎదుగుతున్నారు. మాలాంటి వ్యాపారస్తులకి, మా కవ్వగల వ్యాపారస్తులకి, రోడ్డు మీద పెట్టిన వాహనాలకి ఏదైనా చోరీ అందులో ఐటమ్స్ ఉన్నా సరే లాక్కెళ్ళిపోతున్నాయి. మిగతా ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది గురి చేస్తున్నాయి. దానివల్ల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఆల్రెడీ 2 జరిగాయి కూడా, మా ఎదురుగా జరిగాయి. అది ఎవరు పట్టించుకోవట్లేదు. మినిస్టర్ గారు చెప్పినా సరే స్థానికులు ఎవరు పట్టించుకోవట్లేదు. మినిస్టర్ ఆదేశాల పరంగా ఇటీవల కాలంలో బడ్జెట్లో ఎక్కువ ఇబ్బంది ఉందంటే ఈ విపరీతమైన ఆవులు కుక్కలు అన్ని ఎక్కువ. ఆవులు అయితే విపరీతమైన విచ్చల వేడిగా తెల్లారు 6 గంటలకు స్టార్ట్ అయిపోయి రోడ్డు మీద వదిలేస్తున్నారు. రాత్రి 10 వరకు విపరీతమైన ఆవులు. మొన్నైతే ఈ ఆవులు వచ్చినప్పుడల్లా బండి సడన్గా వచ్చి గుద్దిసి ఆడు తులిపి మరి ఆ ఒంటి మీద ఎన్ని దెబ్బలు తేలి దెబ్బలు తేలి కాల్ చేసి తిరుగుంటారు నాకు తెలిసి. మళ్ళీ సామాన్లు ఎటు తెస్తుంటే ఆవులు సామాన్లు లాగడం. మొన్నైతే ఒక టిఫిన్ 200 రూపాయలు టిఫిన్ కొనుక్కొని తెచ్చాడు అమ్మాడు. ఆవు మొత్తం తినేసింది. మరి ఏం లేదు, మా దగ్గర కూరగాయలు తినేయడం, వచ్చిన వాళ్ళ దగ్గర సామాన్లు లాగడం, మళ్ళీ బండి వస్తే బండికి అడ్డంగా రావడం, విపరీతమైన యాక్సిడెంట్లు అవడం. మళ్ళీ ఒకరికైతే నిజంగా చావు వరకు ఒకరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. మరి ఏంటైతే మనకు వ్యవహారం తెలియదు కానీ విపరీతం ఆవుల వల్ల ఇబ్బంది అవుతుంది. అప్పటికి మినిస్టర్ గారు మన వైపు బడ్జెట్లోకి వచ్చినప్పుడు ఆవులు చేయండి అయినా సరే ఒక రోజు వింటున్నారు, మరుసటి రోజుకి వచ్చి మళ్ళీ ఆవులు వేస్తున్నారు. విపరీతమైన న్యూసెన్స్ అయిపోతుంది. మార్కెట్లో అయితే ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు.